తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించామని, మహిళల చుట్టే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వనితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున జమ్మికుంట నుండి గద్దపాక వరకు నడిచే బస్సు సర్వీసును బొంతుపల్లి గ్రామంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రణవ్కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి టికెట్ తీసుకుని బస్సులో ప్రయాణించారు. మహాలక్ష్మి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని మహిళలను అడగగా అందుతున్నాయని చాలా సంతోషంగా ఉన్నామని వారు తెలిపారు. అంతకుముందు ఇదే గ్రామంలో 8 లక్షల SDF నిధులతో నిర్మించిన కల్వర్టును ప్రణవ్ ప్రారంభించారు. ఈ కల్వర్టు ద్వారా సుమారు 60 ఎకరాల పైచిలుకు రైతులకు ఇది ఉపయోగపడుతుందని, ఈ విషయంపై హుజూరాబాద్ ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మంజూరు చేయించిన ప్రణవ్కు గ్రామస్తులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూరే పనులు చేస్తున్నామని, గ్రామాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, దీన్ని గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సర్వీసు మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వీణవంక మండల శాఖ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడెక్కడ వాడుతుంటారు, ఎట్లా ఉంది సార్? బస్సు వాడుతున్నారు, అందరూ వాడుతున్నారు. చాలా సంతోషం. ఎప్పుడు నడుచుకోవడం కానీ చాలా సంతోషం. సంతోషం ఇది. తర్వాత అన్ని ఊళ్ళలో అన్నీ చేస్తాం. బస్సు అయిపోయింది కదా అంతా. వీణవంక మండలం బొంతువెల్లి గ్రామానికి ముఖ్యంగా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడికి గద్దపాక, బొంతువెల్లి గద్దపాక బస్సు రవాణా కావాలి అని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు అందరూ కోరడం జరిగింది. మరి ఆ రిక్వెస్ట్ని మేము ఇక్కడ గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ పెట్టి మరి ఈరోజు ఆ బస్సు అనేది జమ్మికుంట, బొంతువెల్లి, వీణవంక, బొంతువెల్లి, గడ్డపాక అక్కడికి ఈ శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి దానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న 2 గ్రామాల తరఫున మరి పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే బస్సు ఉందో ఇది ఇందిరమ్మ మహిళా శక్తి బస్సు కింద ఇది నడుస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు మన ప్రజాపాలనలో మాట ఇచ్చింది, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి మహిళా శక్తులను దాన్ని ఏ రకంగా ఆర్థికంగా బలపరచాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, పెట్రోల్ పంపులు కావచ్చు, గ్యాస్ డీలర్షిప్లు కావచ్చు, ఇవన్నీ ఏవైతే క్యాంటీన్లు పెట్టుడు కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మహిళా శక్తులకు ఏదైతే ఉంటారో వాళ్ళ గ్రూప్స్కి ఉంటారో వాళ్ళకి అప్పచెప్పి మరి ఆర్థికంగా బలపరచాలి, కోటీశ్వరులను చేయాలి ఒక మంచి ఉద్దేశంతో చూసుకుంటే మా సంక్షేమ పథకాలన్నీ మహిళల చుట్టే తిరుగుతున్నాయి. ఉచిత బస్సు కావచ్చు, 200 ఉచిత కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, రేపు రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని మేము చెప్పిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే పదంలో ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి ఈనాడు మరి బస్సు సౌకర్యంతో చాలా మందిని దీన్ని వాడుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలకు పోతున్న లేకపోతే వ్యాపారాలు చేస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ మహిళలు ముఖ్యంగా ఉచితంగా దీన్ని వాడుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తూ చాలా సంతోషం. ఇక్కడ ఉన్న ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రామ గడ్డపాక మరియు బొంతువెల్లి
గ్రామ ప్రజలకు ఇది అందుబాటులోకి వచ్చి తీసుకొచ్చినందుకు మరొక్కసారి మంత్రులకు ముఖ్యమంత్రులకు వారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.